మహాభారతం రెండవ ఎపిసోడులోకి స్వాగతం. నైమిషారణ్యంలో శౌనకాది మునులకు ఉగ్రశ్రవస్సు అను సౌతి మహాభారత కథని చెప్పడం ప్రారంభించాడు. కృతయుగం చివరన దేవతలు రాక్షసులు, త్రేతాయుగం చివరన శ్రీరామచంద్రుడు రావణాసురుడికి మధ్య భీకరమైన యుద్ధాలు జరిగాయి. మొదటి యుద్ధంలో దేవతలు, రెండో యుద్ధంలో శ్రీరాముడు గెలిచారు. సరిగ్గా అదేవిధంగా ద్వాపర యుగంలో పాండవులకు కౌరవులకు మధ్య కని విని ఎరుగని ఘోర సంగ్రామం జరిగింది. అందులో అతిరథ మహారథులు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, దుర్యోధన, దుశ్శాసనాదులు అంతా హతమైపోయారు. శమంత పంచకం అను ప్రదేశంలో ఈ యుద్ధం 18 రోజులు జరిగింది. ఇందులో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నది. కౌరవుల సైన్యం 11 అక్షౌహిణీలు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు. ఈ యుద్ధంలో 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, సగం రోజు శల్యుడు, సగం రోజు భీమ దుర్యోధనుల గదాయుద్ధం ఉంటుంది. దుర్యోధనుడి చావుతో యుద్ధం ముగుస్తుంది. ఇక సైన్యం విషయానికి వస్తే ఇరుపక్షాల సైన్యం మొత్తం 18 అక్షౌహిణీలు తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పి ఆగాడు సూతముని. మహానుభావ ఉగ్రశ్రవస్సు, మీ కథనం ఆసక్తికరంగా ఉంది. ఇది మేమెప్పుడూ వినలేదు. కానీ మీరు శమంత పంచకం అని, అక్షౌహిణి అని అన్నారు. అవేమిటో మాకు కొంచెం కూడా అర్థం కాలేదు. దయ ఉంచి ముందు మాకు అవేమిటో వివరించండి అని అడిగారు. అందుకు సూతముని తిరిగి గొంతెత్తి చెప్పడం ప్రారంభించాడు. త్రేతాయుగం చివరన పరశురాముడు అని జమదగ్నిపుత్రుడు ఉండేవాడు. ఆయన తన తండ్రి చావుకు క్షత్రియులు కారణమని, ప్రజలను ప్రేమతో ఏలవలసిన రాజులు ప్రజలను హింసించే క్రూరులయ్యారని పగబట్టి భూమిపై ఉన్న రాజులందరినీ ఒక్కరు కూడా మిగలకుండా 21 సార్లు చంపేశాడు. అలా చంపినప్పుడు రక్తం 7 పాయలై పారింది. అలా ఇప్పుడు 7 పాయలుగా పారుతున్న రక్తంతో తన తండ్రికి అర్పణ విడిచాడు పరశురాముడు. ఆ ప్రాంతంలో ఇప్పుడు 7 పాయలతో పారే నది ఉంది. దానిని శమంత పంచకం అని అంటారు. నేనిక్కడికి అందులో స్నానం చేసి ఆచమనం చేసి వచ్చాను. ఇక అక్షౌహిణి అంటే ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు కలిపి ఒక పత్తి అని అంటారు. ఇలాంటి పత్తులు 3 కలిస్తే ఒక గుల్మము, ఇలాంటి గుల్మములు 3 కలిస్తే ఒక గణము, 3 గణాలు కలిస్తే ఒక వాహిని, 3 వాహినిలు కలిస్తే ఒక కృతనము, 3 కృతనములు కలిస్తే ఒక చమువు, 3 చమువులు కలిస్తే ఒక అనీకిని, అనీకినులు మాత్రం 10 కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. అనగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 సైనికులు. ఈ మొత్తం కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. ఇలాంటి 18 అక్షౌహిణీల సైన్యం యుద్ధంలో పాల్గొన్నాయి. శమంత పంచకం అని పేరు పొంది ఆ ప్రాంతం ఇప్పుడు కురువీరుల మహాసంగ్రామానంతరం కురుక్షేత్రం అనే పేరుగా మారిపోయింది. లోక శ్రేయస్సే లక్ష్యంగా 12 ఏళ్ళు సాగే ఈ సత్రయాగం చేస్తున్న శౌనకాది మునులారా, మీరు అడిగిన 2 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. ఇంకా నేను సంక్షిప్తంగా భారత కథను మీకు వినిపించాను అని చెప్పాడు. అప్పుడు శౌనకాది మునులు, మాకు ఈ భారత కథను సంక్షిప్తంగా కాకుండా బాగా వివరించి విపులంగా చెప్పండి అని కోరారు. అప్పుడు ఉగ్రశ్రవస్సు, ఒక కథకుడికి కథ చెప్పమంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పేదేముంటుంది. ఇక ఇప్పుడు వ్యాసముని శ్వాస అయిన మహాభారతాన్ని మొదటి నుండి ఆఖరి దాకా వరుసగా వినిపిస్తాను, వినండి అని ప్రారంభించాడు.
మహాభారతం ఒక కుక్కతో మొదలయ్యి ఒక కుక్క పాత్రతో పూర్తవుతుంది. ఆ కథ ఏమిటో చెప్పుకుందాం. హస్తినాపురానికి రాజు జనమేజయుడు. ఈయన పరీక్షిత్తు మహారాజు కుమారుడు. పరీక్షిత్తుడు అభిమన్యుని కుమారుడు. అభిమన్యుడు అర్జునుని కుమారుడు. అర్జునుడు పాండవులలో మధ్యవాడు. ఈ జనమేజయ మహారాజు రాజ్యం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం వేద మంత్రాల ఘోషతో బ్రహ్మాండంగా సాగుతుంది. అప్పుడు అలాంటి చోటుకు ఒక చిన్న అందమైన కుక్కపిల్ల ఆడుతూ ఆడుతూ వచ్చింది. అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని చూసి సహజంగా కుక్కకు ఉండే అమితమైన ఆసక్తితో కాస్త ముందుకు వెళ్ళి మెడలు చాచి చూడసాగింది. అలా చూస్తున్న కుక్కపిల్లను జనమేజయ మహారాజు తమ్ముళ్ళు గమనించారు. ఇంకేముంది, తమ కోటగోడలేవో కూలగొడుతుందన్నట్టు ఆ బుల్లి కుక్కపిల్ల వెనుక కర్రలు పట్టుకొని పరిగెత్తారు. వారి పేర్లు శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు. బలవంతులైన ఆ రాజకుమారులు పాపం ఆ చిన్నారి కుక్కపిల్లను తరిమి తరిమి కొట్టారు. అది ఒంటి నిండా గాయాలతో తన తల్లి సరమను చేరింది. సరమ దేవతా కుక్క, సారమేయుడు దేవతా కుక్కపిల్ల. జాలిగొలిపేలా ఏడుస్తూ వచ్చిన కొడుకు సారమేయుడిని చూసి తన తల్లి సరమకు ఎక్కడలేని కోపం వచ్చింది. దెబ్బలు తిన్న కొడుకుని చూస్తే ఏ తల్లికైనా కోపం రావడం సహజమే కదా. అదే కోపంతో వెంటనే జనమేజయుడి దగ్గరకు వెళ్ళి, ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా మంచివారికి అత్యంత బలహీనులకి సాధువులకి అపకారం కలిగిస్తే ఎలాంటి కారణం లేకుండానే మీరు కూడా కష్టాల పాలు అవుతారు అని శపించింది. శపించిన మరుక్షణం అక్కడి నుండి 4 అడుగులు ముందుకు వెళ్ళి మాయమైంది. జనమేజయ మహారాజు తెల్లబోయి సరమ వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉన్నాడు. కుక్క అత్యల్పమైన ప్రాణి. అలాంటి అత్యల్పమైన ప్రాణులని, పేదవారిని రక్షించడానికే రాజు ఉన్నది. కానీ అదే రాజు ఎవరిని రక్షించాలో అకారణంగా వారినే శిక్షించడం నేరం. ఆ అత్యల్పమైన ప్రాణి 2 మాటలు అనడం తప్ప ఏం చెయ్యగలదు? అందుకే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత కొన్ని రోజులకు యజ్ఞం ప్రశాంతంగా పూర్తి చేసి తన అంతఃపురానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు జనమేజయుడు. అంతఃపురంలో సుఖంగా ఉన్నాడనే మాటే గాని సరమ మాటలు ప్రతి క్షణం గుర్తుకు రాసాగాయి. అత్యంత చిన్నది, చీ పో అంటే పారిపోయే కుక్కను అంతలా హింసించిన వారు పేద ప్రజలను, ఏ అండాలేని బలహీనులను ఎలా కాపాడగలరు? రాజ్యంలో విచక్షణ, విజ్ఞత లోపించడం ముందు బంధు పరివారంలోనూ, ఆ తరువాత రాజ్య ప్రజల్లోనూ మొదలవుతుంది. బలవంతులు బలహీనులను బాధించడం కూడా మొదలవుతుంది. ఇది రాజ్యం పతనానికి దారితీస్తుంది. కారణం లేకుండానే కష్టాల పాలవుతారన్నది సరమ. దానర్థము ఇదే కావచ్చు. ఇలా ఆలోచించుతున్న రాజు తన మంత్రివర్గంతో సంప్రదించాడు. అందరూ ఒక్కటే మాట చెప్పారు, మన రాజ్యానికి సరైన పురోహితుడు లేడు అని. పురోహితుడు అంటే పురమునకు హితమును చేయువాడు, ధర్మ నిర్ణయాన్ని చేసి చెప్పగల వేదం తెలిసినవాడు, రాజ్యం సుఖంగా శాంతిగా ఉండడం కోసం యజ్ఞాలు యాగాలు చేసేవాడు. ఇలాంటి ఆలోచనకి రాగానే రాజుకి మనస్సు శాంతించింది. ఇంకా ఆలస్యం చేయకుండా సారథిని పిలిపించి రథం సిద్ధం చేయించుకొని పురోహితుడిని వెతకడానికి బయలుదేరాడు. అందుకోసం మరొకరినెవరినైనా పంపించవచ్చును, కానీ రాజ్యానికి ఉపకారం చేయగలిగిన వాడిని గుర్తించమని ఎవరిని పంపించాలి? స్వయాన తమ్ముళ్ళే ఇంత అశాంతికి గురి చేసినప్పుడు ఇతరులని నమ్మేదెలా? పైగా ఎవరినో పంపించి అంత గొప్ప పండితుడిని పిలిపించడం ధర్మం కూడా కాదు. చాలా దూరం తిరిగాడు.
ఎన్నో ఊళ్ళు పల్లెలు చూశాడు. ఎక్కడ వేదాంగాలు చదివి యజ్ఞయాది కృతువులను నిర్విఘ్నంగా నిర్మించగల పాండిత్యం ఉన్నవారు ఎక్కడా కనబడలేదు. రాజు నిరాశపడకుండా ఇంకా ముందుకు ప్రయాణం సాగించాడు. చివరికి ఒక నది ఒడ్డున మునిపల్లె కనబడింది. రాజు అక్కడ ఆగి ఆ పల్లెను గురించి, అక్కడ ఉన్న పురోహితుల గురించి తెలుసుకున్నాడు. అక్కడ శృతశ్రవస్సు అను ఒక ముసలివాడైన గొప్ప గురువు ఉన్నాడని, ఆయనకి సోమశ్రవస్సు అని పేరున్న మహాపండితుడైన కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. సరాసరి వెళ్ళి సోమశ్రవస్సును తనకు పురోహితుడిగా హస్తినాపురానికి రమ్మని అడగడం అంత గౌరవం కాదని, అది వృద్ధుడైన అతని తండ్రి శృతశ్రవస్సుని అవమానించినట్లు అవుతుందని భావించిన రాజు ముందుగా శృతశ్రవస్సు వద్దకు వెళ్ళి ఆయనకు వినయంగా నమస్కరించి, తాను హస్తినాపుర మహారాజు జనమేజయుడినని, సకల శాస్త్రాలను నేర్చిన మహాపండితుడైన తమ కుమారుడు నాకు పురోహితుడిగా కావాలని అడిగాడు. దానికి సోమశ్రవస్సు తండ్రి అయిన శృతశ్రవస్సు చాలా సంతోషించి, అర్జునుడి సంతతి అయిన నీ వద్ద నా కొడుకు పౌరోహిత్యం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా తీసుకువెళ్ళు. మీ రాజ్యానికి మా వాడి వల్ల తప్పక శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి అంటూ సోమశ్రవస్సుని జనమేజయుని వెంట పంపించాడు. జనమేజయుడు ఆ పురోహితుణ్ణి రథములో ఎక్కించుకొని హస్తినాపురానికి చేరుకున్నాడు. ఆ తర్వాత శృతశ్రవస్సుతో అనేక యజ్ఞయాగాదులు, శాంతి పూజలు చేయించి శరమ చెప్పిన మాటల వల్ల కలిగిన మానసిక అశాంతి తొలగిపోయిందని సంతోషించి ప్రశాంత మనస్కుడయ్యాడు. కానీ ఆ హస్తినాపుర మహారాజు జనమేజయుడికి అప్పుడు తెలియదు, ఉదంకుడు అనే మహాముని వల్ల తనకు మరొక అశాంతి తరుముకు వస్తుందని. ఈ ఉదంక మహాముని ఎవరు? ఇతనికి జనమేజయునికి ఏమిటి సంబంధం? ఈ విషయాలు మనం 3వ ఎపిసోడులో తెలుసుకుందాం. శుభమస్తు.